సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. ఆశ్వీజ మాసం ప్రారంభమైంది. భక్తి ప్రపత్తులతో అమ్మవారిని పూజించేటువంటి సమయం ఆసన్నమంది. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరూ కూడా ఈ మంచి తరుణాన్ని సద్వినియోగం చేసుకుని అమ్మవారి ఆశీస్సులు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దేవీ నవరాత్రులు విజయదశమి పర్వదినాలు మనకు ప్రారంభమైనాయి కనుక సెప్టెంబర్ నెల 22వ తారీఖు సోమవారం నుంచి అక్టోబర్ నెల 2వ తారీఖు గురువారం వరకు ఈ విజయదశమి పండుగను మనం నిర్వర్తించుకునేటువంటి సందర్భంలో సెప్టెంబర్ నెల 22వ తారీఖు సోమవారము శుద్ధ పాడ్యమి. ఈరోజు శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారు అలంకరణతో ప్రారంభమవుతుంది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులను శాసించేటువంటి శక్తిగా 16 సంవత్సరాల బాలికగా అమ్మవారు మనకు దర్శనమిస్తారు. శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారిని ఆరాధించుకుంటూ ఈరోజు నైవేద్యంగా పరమాన్నము పులిహోర పెట్టుకొని అమ్మవారి ఆశీస్సులు అందుకోండి. సెప్టెంబర్ నెల 23వ తారీఖు మంగళవారం రోజు శుద్ధ విధియ శ్రీ గాయత్రీదేవిగా అమ్మవారు మనకు దర్శనమిస్తుంది. వేదమాతగా జ్ఞానప్రదాయినిగా అమ్మవారిని అలంకరించుకుంటాం. ఈరోజు మీరు కొబ్బరితో చేసినటువంటి అన్నం, బెల్లంతో చేసినటువంటి అన్నం అమ్మవారికి నివేదన సమర్పిస్తే అమ్మవారి ఆశీస్సులు అందుకోవచ్చు. సెప్టెంబర్ నెల 24వ తారీఖు బుధవారము శుద్ధ తదియ శ్రీ అన్నపూర్ణాదేవిగా అమ్మవారు మనకు దర్శనమిస్తుంది. ఆహార ప్రదాయిని అలంకారం ఉంది. ఈరోజు వడలు దద్దోజనము అమ్మవారికి నివేదన చేయడం వల్ల మనం అమ్మవారి యొక్క ఆశీస్సులను అందుకోవచ్చు. సెప్టెంబర్ నెల 25వ తారీఖు గురువారము శుద్ధ చవితి శ్రీ కాత్యాయని అమ్మవారు మనకు దర్శనమిస్తుంది. తేజోమాతగా అమ్మవారు మనకు కనిపిస్తుంది. ఈరోజు పూర్ణాలు గారెలు అమ్మవారికి నైవేద్య సమర్పణ చేయడం వల్ల మనం అమ్మవారి ఆశీస్సులు అందుకోవచ్చు. 26వ తారీఖు శుక్రవారం శుద్ధ చవితి శ్రీ మహాలక్ష్మీదేవిగా అమ్మవారు మనకు కనిపిస్తుంది. సకల సంపదలను ఇచ్చేటువంటి ప్రధాయినిగా అమ్మవారు మనకు దర్శనమిస్తుంది. దద్దోజనము పాయసాన్నము అమ్మవారికి సమర్పించి అమ్మవారి ఆశీస్సులు అందుకోవచ్చు. సెప్టెంబర్ నెల 27వ తారీఖు శనివారము శుద్ధ పంచమి శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా అమ్మవారు మనకు దర్శనమిస్తుంది. సర్వశక్తిమాతగా అమ్మవారు మనకు కనిపిస్తుంది. అమ్మవారికి దద్దోజనము పాయసము నివేదన చేయడం వల్ల మనం అమ్మవారి నుంచి ఆశీస్సులు అందుకోవచ్చు. సెప్టెంబర్ నెల 28వ తారీఖు ఆదివారము శుద్ధ షష్ఠి శ్రీ మహాచండీదేవిగా అమ్మవారు రూపముంటుంది. శత్రు సంహారణిగా అమ్మవారు మనకు కనిపిస్తుంది. ఈరోజు కట్టెల పొంగలి బెల్లమన్నం అమ్మవారికి నివేదన చేయడం వల్ల మంచి ఫలితాలు మనం పొందవచ్చు. సెప్టెంబర్ నెల 29వ తారీఖు సోమవారం శుద్ధ సప్తమి సరస్వతీదేవిగా అమ్మవారు మనకు కనిపిస్తుంది. మూలా నక్షత్రం ఈరోజు అమ్మవారి నక్షత్రం ఉంది. విద్యాప్రదాయినిగా అమ్మవారు మనకు దర్శనమిస్తుంది. వడపప్పు పాయసం అమ్మవారికి నివేదన చేయడం వల్ల మనం సత్ఫలితాలు అందుకోవచ్చు. సెప్టెంబర్ నెల 30వ తారీఖు మంగళవారం శుద్ధ అష్టమి. ఈరోజు దుర్గాష్టమి. ఈ దుర్గాదేవిగా అమ్మవారు మనకు కనిపిస్తుంది. దుష్ట సంహారణి రూపంలో ఉంటుంది అమ్మవారు. కదంబము పులిహోర అమ్మవారికి నివేదన చేసి అమ్మవారి ఆశీస్సులు మనం పొందవచ్చు. అక్టోబర్ నెల 1వ తారీఖు బుధవారము శుద్ధ నవమి మహిషాసుర మర్దినిగా అమ్మవారు మనకు కనిపిస్తుంది. అనగా మహిషాసురుణ్ణి సంహరించినటువంటి అమ్మవారుగా మనకు రూపం కనిపిస్తుంది. చలిమిడి చక్కెర పొంగలి అమ్మవారికి నివేదన చేసి అమ్మవారి యొక్క ఆశీస్సులు మనం పొందవచ్చు. అక్టోబర్ నెల 2వ తారీఖు గురువారము శుద్ధ దశమి. ఈరోజు విజయదశమి శ్రీ రాజరాజేశ్వరి దేవిగా అమ్మవారు అవతారం మనకు కనిపిస్తుంది. ఈరోజు దద్దోజనము పూర్ణాలు మహానివేదన చేసి అమ్మవారిని ఆరాధించి అమ్మవారి ఆశీస్సులు పొందుకొని విజయదశమి పండుగను మనం సంతోషంగా నిర్వర్తించుకొని అమ్మవారి ఆశీస్సులు అందుకోవచ్చు. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.